నేను మీ డాక్టర్ బివి గురునాథ్ శర్మ, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్, విజయవాడ. ఎర్గోనామిక్స్ ఈ మాట చాలా మంది వినే ఉంటారు ఇప్పటికే. వినకపోతే మాత్రం ఇప్పుడే అర్జెంట్ గా గూగుల్లో టైప్ చేసి చూడండి. ఎర్గోనామిక్స్ అంటే పని యందు మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ అంటే ఇది ఏదో కంపెనీ వాళ్ళు వాళ్ళ కోసం పెట్టుకున్న రూల్స్ కాదు. మన శరీరం కోసం మనం తీసుకునే జాగ్రత్తల కోసం మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఫాలో అయితే ఎప్పుడైనా హెల్తీగా ఉంటాం. ఇఫ్ యూ ఫాలో డైట్ రూల్స్ యువర్ బాడీ విల్ బి హెల్తీ. అలాగే మనం ఏ పని చేస్తున్నా సరే నడుము ఏ పొజిషన్ లో ఉండాలి, కాలు ఏ పొజిషన్ లో ఉండాలి, రిస్ట్ ఏ పొజిషన్ లో ఉండాలి, నెక్ ఏ పొజిషన్ లో ఉండాలి, ఐస్ ఏ పొజిషన్ లో ఉండాలి అనడానికి ఒక నిర్దిష్టమైన రూల్స్ ఉన్నాయి. వాటన్నిటిని కలిపి ఎర్గోనామిక్స్ అంటారు. హెవీ వెయిట్స్ మోసే వాళ్ళు నడువు ఎక్కువ వంచకుండా మోకాళ్ళు వంచాలి. అలాగే నడువు నిటారుగా పెట్టుకొని ముందుకు వంగడం చేయాలి. అలాగే వాళ్ళ నడువుకు సంబంధించిన ఎక్సర్సైజులు రెగ్యులర్ గా చేసుకుంటూ వాళ్ళు చేసే పనికి వాళ్ళ నడుముని అలాగే జాయింట్స్ ని సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ వాటిని మనం స్ట్రెంథెన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇంట్లో మనకి హోమ్ మేకర్స్ ఉంటారు. వారు ఎక్కువసేపు నిలబడి పనిచేస్తూ ఉంటారు. వాటి వల్ల వాళ్ళకి వారికోజ్ వెయిన్స్ అని, అలాగే కాళ్ళల్లో వాపులు కానీ, హీల్ పెయిన్స్ కానీ, ప్లాంటార్ ఫేషియైటిస్ కానీ ఇట్లా రకరకాల సిమ్టమ్స్ వస్తుంటాయి. సో వాటి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి రూల్స్ పాటించాలనేది ఎర్గోనామిక్స్ అంటాం. ముఖ్యంగా ఈ రోజుల్లో కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ పెరిగిన దగ్గర నుంచి ఇంట్లో ఆక్వర్డ్ పోస్చర్స్ లో కూర్చొని ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ వర్క్స్ చేస్తున్నప్పుడు, అలాగే ఫోన్ ఆపరేట్ చేస్తున్నప్పుడు, ఈ రోజుల్లో మనకి ఇన్స్టాగ్రామ్ ఆర్ ఎనీ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ఫోన్ యూటిలైజేషన్ కొంచెం ఆక్వర్డ్ పొజిషన్స్ లో ఎక్కువ వాడడం వల్ల థంబ్ పెయిన్స్ రావడం, అలాగే నెక్ పెయిన్స్ రావడం, అలాగే ఐ పెయిన్స్ నుంచి హెడ్ ఏక్స్ రావడం ఇవన్నీ కామన్ గా వింటున్నాం. వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే మనం ఎర్గోనామిక్స్ అనే రూల్స్ పాటించాల్సిందే. ఎవరెవరు ఏ ఆక్యుపేషన్స్ లో ఉన్నారో వాళ్ళు తగ్గట్టుగా ఆక్యుపేషనల్ ఎర్గోనామిక్స్ అని కనుక మీరు గూగుల్లో టైప్ చేస్తే చాలా మంచి మంచి వీడియోస్, ఎక్సర్సైజెస్, ఫొటోస్ అన్ని డెవలప్ మీకు ముందు వస్తాయి. సో వాటిలోంచి మీ ఆక్యుపేషన్ తగ్గట్టుగా ఉండే ఒకటి రెండు ఇంపార్టెంట్ ఫొటోస్ మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీరు వర్క్ చేసే ప్లేస్ లో కనుక మీ ఎదురుగుండా పెట్టుకుంటే ఇట్ కీప్స్ రిమైండింగ్ యూ. అలాగే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటే కనుక ఎర్గోనామిక్స్ ఫర్ ల్యాప్టాప్ వర్క్, ఎర్గోనామిక్స్ ఫర్ డెస్క్టాప్ వర్క్ అని కనుక మీరు గూగుల్లో టైప్ చేస్తే ఇమేజెస్ లో చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి, ఇమేజెస్ వస్తాయి. ఆ ఇమేజెస్ లో మీ స్పైన్ ఎంత నిటారుగా ఉండాలి, నీ జాయింట్ ఎలాగా 90 డిగ్రీ యాంగిల్ లో ఉండాలి, రిస్ట్ ఎలాగైతే ఒక 10 డిగ్రీస్ యాంగిల్ లో ఉండి కింద జెల్ సపోర్ట్స్ పెట్టుకోవాలి, అలాగే మానిటర్ హైట్ ఎలా ఉండాలి, ఐ గేజ్ 10 డిగ్రీస్ కంటే ఎక్కువ పైకి కిందకి వెళ్ళకూడదు, అలాగే నెక్ మూవ్మెంట్ ఎక్కువ ఉండకూడదు, ఇవన్నీ అలాగే కీబోర్డ్ పొజిషన్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా క్లియర్ గా డిపిక్ట్ అయ్యి యాంగిల్ మెజర్మెంట్స్ తో సహా మీకు ఇమేజెస్ అందుబాటులో ఉన్నాయి. వి జస్ట్ నీడ్ టు ఫాలో దెమ్. అది మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ వర్క్ ప్లేస్ లో అలాగే ఇంట్లో ఎక్కడైతే మీరు వర్క్ చేస్తారో ఆ ఏరియాలో కూడా మీరు అంటించుకుని రోజు దాన్ని చూసి ఫాలో అయితే ఈ ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఆర్ రిపిటేటివ్ స్ట్రెస్ సిండ్రోమ్స్ నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. యాజ్ ద నేమ్ ఇండికేట్స్, రిపిటేటివ్ స్ట్రెస్ డిజార్డర్ అంటే ఒకే ప్లేస్ లో మైక్రో ఇంజరీస్ రిపీటెడ్ గా మనకి స్ట్రెస్ అనేది పడుతూ ఉన్నప్పుడు ఆ ఏరియాలో, ఆ కండరంలో, ఆ ఆర్గాన్ లో ఎంతో కొంత చిన్న డ్యామేజ్ వస్తుంది. ఆ డ్యామేజ్ ని రిపేర్ చేసుకోవడానికి బాడీ నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఈ ప్రయత్నానికి మనం సపోర్ట్ ఇవ్వకపోతే కొంతకాలానికి బాడీ కూడా నీరసం ఇచ్చేస్తుంది. ఇట్ విల్ గివ్ అప్ సమ్ టైమ్. అప్పుడే మనకి ఆర్గాన్ డిజార్డర్స్ కానీ ఆ సిమ్టమ్స్ కానీ బయటపడుతూ ఉంటాయి. నడుము నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, మోకాళ్ళ నొప్పి కానీ, ఈ మధ్యకాలంలో తుంటి నొప్పి కానీ, అలాగే రిస్ట్ పెయిన్, ఫింగర్స్ లో పర్సా లోపాలు, పారాస్థీషియా అంటాం, కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అని కానీ, డీక్వెరెన్స్ స్టీనోసైనోవైటిస్ అని ముఖ్యంగా స్పేస్ బార్ ఎక్కువ వాడే వాళ్ళకి ఫింగర్ థంబ్ పెయిన్, ఎక్కువ పెయిన్ రావడం, ఇలాగా రకరకాల సిమ్టమ్స్ బయటపడుతూ ఉంటాయి. సో రిపిటేటివ్ స్ట్రెస్ సిండ్రోమ్స్ లోంచి మీరు బయటపడాలి అని అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ డైట్ అండ్ ప్రతి 30 మినిట్స్ కి 40 మినిట్స్ కి మీరు చేస్తున్న పనిలోంచి పోస్చర్ చేంజ్ చేసుకుంటూ ఆ ఎర్గోనామిక్స్ రూల్స్ కనుక ఫాలో అయితే మీరు ఈ సిమ్టమ్స్ లోంచి తొందరగా బయటపడతారు. లేదంటే ఇవి మొండి నొప్పుల కింద, క్రానిక్ పెయిన్స్ కింద పడిపోయి చాలా కాలం మీరు ఇబ్బంది పడుతూ ఈ ఆక్యుపేషన్ లోంచి మీరు బయటకు రావాల్సి ఏర్పడుతుంది. ఎర్గోనామిక్స్ ఫాలో అవ్వండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ జాయింట్స్. థ్యాంక్ యూ.